భార్యాభర్తల బంధం మధురమైన సంబంధం. ఇప్పటికే కాదు ఎప్పటికైనా. భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం, బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం. సంసారం అంటే కలిసి ఉండడమే కాదు, కష్టాలొచ్చినా కన్నీరొచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరినొకరు అర్థం చేసుకొని చివరి వరకు తోడు వీడకుండా ఉండడం. ఒక మంచి భర్త భార్య కన్నీరుని మాత్రమే తోడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాడు. భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతము, భర్తకు భార్య శాశ్వతం. ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణి గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఈ జన్మకి అర్థమే ఉండదు. మోజు తీరగానే మూలనేసేది కాదు మూడు ముళ్ళ బంధం. ముసలితనంలో కూడా మనసిరిగి ఉండేదే మాంగళ్య బంధం. బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే ఎదుటి వారు తప్పు చేస్తే క్షమించగలగాలి, అలాగే మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసుకొని ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజుగా చేసి ఆ రాజుకు తాను రాణిగా ఉంటుంది. కుటుంబంలో ఎన్ని గొడవలైనా ఉంటాయి, కానీ సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యదే. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. ప్రేమ అనేది చాలా విలువైన బంధం. సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాకాండం ఈ ప్రేమ. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం అంటారు. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది, చిన్న తప్పు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించుకోవాలి, కానీ మొత్తం పుస్తకాన్నే చించివేయకూడదు, తగలబెట్టకూడదు. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా అవ్వాలి, భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు. మనసులోని ప్రేమని, బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉంటుందా చెప్పండి? అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులను చూసి ఇల్లు కొనుక్కోవడమే. పెళ్లి అంటే ఈడు జోడు, తోడు నీడ, కష్టసుఖం గురించి కాదు. ఇద్దరు ఐక్యమైపోయి తమను ఉద్ధరించుకునే ఒక మంచి గొప్ప అవకాశం. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజమే, కానీ తన మనసును చదివిన భర్త రావడం అదృష్టం అంటారు. ఇప్పుడు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. ఆగండి, నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని కొత్తగా పెళ్ళైన జంటలకు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరే కృష్ణ.